హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఓవర్ నైట్ స్టార్ అవుతున్నారు కొంతమంది. ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో అసలు తెలియడమే లేదు. ఒక చిన్న మాటతో లేదా ఒక వీడియోతో వైరల్ అయిపోయి ట్రెండింగ్ లోకి రావడం, ఆ తర్వాత సోషల్ మీడియా మొత్తం కవరేజ్తో ఓవర్ నైట్ స్టార్ చేయడం మొదలు పెడుతున్నారు. అంతేకాదు, ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వీరికి వచ్చిన ఫేమ్ ని సినిమా స్టార్స్ వారి ప్రమోషన్స్ కి ఉపయోగించుకోవడం గమనార్హం. అయితే గత కొన్ని రోజులుగా కుమారి ఆంటీ అనే మహిళ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడకు చెందిన ఈ మహిళ దుర్గం చెరువు సమీపంలో ఐటీసీ కోహినూర్ హోటల్ ముందు స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఫుడ్ స్టాల్లో అన్లిమిటెడ్ భోజనం వడ్డిస్తూ సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేసుకుంటుంది ఆవిడ. తక్కువ ధరకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్న ఆ ఫుడ్ స్టాల్ వీడియో వైరల్ కావడంతో చాలా మంది కుమారి ఆంటీ వద్దకు వెళ్లడం, రెగ్యులర్ గా అక్కడ భోంచేయడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడడం, కుమారి ఆంటీ స్టాల్ ని అక్కడి నుంచి తొలగించాలని ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక అక్కడే మొదలైంది అసలు స్టోరీ. ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. ఆమెతో రీల్స్ చేస్తూ వాళ్ళు కూడా ఫేమస్ అయిపోయారు. ఇక మీడియా కూడా కవరేజ్ చేయడంతో ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. ఆమెకు మద్దతును ఇస్తూ ఆమె అక్కడే ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చని అవకాశం కల్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతటితో అయిపోలేదు, ఆమెను త్వరలో కలుస్తాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి ఆంటీ గురించి మాట్లాడడంతో హాట్ టాపిక్ గా మారింది ఈ ఇష్యూ. దీంతో ఆమె గురించి ప్రతి విషయం తెలుసుకోవడానికి పలు మీడియా సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. ఈ ఆసక్తిని గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ చేస్తున్నాయి. ఇప్పుడు అతిపెద్ద ఓటీటీ కంపెనీ నెట్ఫ్లిక్స్ కూడా కుమారి ఆంటీ జీవితం గురించి 3 ఎపిసోడ్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తుందట. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే నెట్ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.